రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారం శనివారం నిజామాబాద్ కు హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లాకు కొత్తగా 2 సివిల్ కోర్టులు మంజూరయ్యాయి. కొత్తగా ఏర్పాటైన అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి, అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి, 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, 5వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి ఎన్ తుకారం జిల్లా కోర్టుల భవన సముదాయంలో ప్రారంభించారు. ముందుగా ఆయన స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా జిల్లా జడ్జి కె సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జి, కలెక్టర్, అదనపు కలెక్టర్లతో హైకోర్టు న్యాయమూర్తి అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయ్యారు. అంతకుముందు ఆయన పోలీసుల వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించారు. विमान आपके निरीक्षण के लिए हाजिर है. నిజామాబాద్ జిల్లాలో రైతులకు అండగా నిలిచే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ టిఎస్ఐసి ఆధ్వర్యంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ స్పాన్సర్షిప్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి 750కి మందికి పైగా రైతులు, స్థానిక ప్రజలు, ఆసక్తి కలిగిన వారు హాజరయ్యారు. వ్యవసాయం, నీటి వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ, పాడి పరిశ్రమ మరియు గ్రామీణ సంఘాలు మెరుగుపరచడానికి మార్గాలను కనుగొన్న 30 మంది ఆవిష్కర్తల నుండి వారు కొత్త ఆలోచనలు చూశారు. ఈ ఆలోచనలు స్థానిక రైతులకు నిజంగా మార్పును కలిగిస్తాయన్నారు. తెలంగాణలో ఆవిష్కరణ సంస్కృతిని పెంపొందించే టిఎస్ఐసి ముఖ్య లక్ష్యాన్ని ఈ కార్యక్రమం చాటి చెబుతుందని, గ్రామీణ ఆవిష్కర్తలకు వేదికను అందించడం ద్వారా రాష్ట్రంలో సానుకూల మార్పులను నడపడానికి ఈ చోట సహకారాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. హాయ్ అండి, నా పేరు ఎదులపురం సిస్టర్. యాక్చువల్గా నేను ఈ ఫెర్టిలైజర్ ఇంజెక్టర్ అనే టూల్ రెడీ చేశాను. సో ఇది ఎట్లా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఫార్మర్స్ ఏం చేస్తున్నారు అంటే ఫెర్టిలైజర్స్ అనేవి నైట్ యూజ్ కాబట్టి సన్లైట్కి ఎవాపరేట్ అయిపోతున్నాయి కాబట్టి సో రైతు ఏం చేస్తున్నాడు, సాయిల్ పైన ఇస్తున్నాడు, దానివల్ల ఫెర్టిలైజర్ ఎవాపరేట్ అవుతుంది, సో వేస్టేజ్ అవుతుంది. సో అదే కాకుండా ఒక రైతు ఏం చేస్తున్నాడు, ఒక 5 kg పూలు క్యారీ చేస్తున్నాడు, ప్రతి చెట్టుకు వంగకుండా వేస్తున్నాడు, దానివల్ల నడువు నొప్పి వచ్చేసి వస్తుంది. ఒక ఎకరానికి 2500 ప్లాంట్స్ ఉంటాయి. 2500 సార్లు వంగడం వల్ల తనకి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి నేను ఈ ఫెర్టిలైజర్ ఇంజెక్టర్ అనేది రెడీ చేశాను. సో ఇది ఏంటంటే మన నిల్చొని ఇట్లా కూర్చున్నప్పుడు, అంటే సాయిల్ లోపల కూర్చున్నప్పుడు 2 ఇంచుల ఫెర్టిలైజర్ బాక్స్, అంటే ఇందులో ఫెర్టిలైజర్ తీసుకుని ఉంటాం. ఈ లివర్లో అయినప్పుడు ఫెర్టిలైజర్ ఇందులో నుంచి డ్రాప్ అయిపోతుంది. మళ్ళీ బయటకు తీసినప్పుడు సాయిల్ తోటి క్లోజ్ అయిపోతుంది, అంటే ఫెర్టిలైజర్ని సాయిల్ లోపల ఇంజెక్ట్ చేస్తుంది. మన దేశంలో 70% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వారు పంటల కోసం తర్వాత ధాన్యమి రోడ్లపై వస్తారు. వస్తే క్రమంలో వాళ్ళు కాళ్ళతోని, చేతులతోని నేర్పుతారు. వాళ్ళని నేర్పడం వల్ల వాళ్ళకి అనేక నొప్పులు వస్తాయి. కాళ్ళ నొప్పులు వస్తాయి. వంగి నేర్పడం వల్ల చేతి నొప్పులు, వెన్ను నొప్పులు ఇవి రాకుండా మేము ఈ యంత్రాన్ని తయారు చేసాము. ఇదే ప్యాడీ డ్రైయింగ్ మిషన్. దీని ద్వారా మనం సులువుగా నిలబడి నేర్పవచ్చు వడ్లను, మరియు అనేక రకాల పంటలు కూడా నేర్పవచ్చు. ఇది తక్కువ ఖర్చులో తయారవుతుంది. మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో తయారు చేసుకోవచ్చు. ఎవరైనా దీన్ని సులువుగా ఉపయోగించవచ్చు. దీన్ని సోలార్ ఎనర్జీతో కూడా మనం తయారు చేసుకోవచ్చు. దీనికి కరెంటు వృధా ఉండదు. చాలా కట్టలేదు.
తెలుసు. పల్లెల్లో ఉన్న గ్రామాన్ని ముందుకు వెళ్తా ఉంది. మనకైతే బేస్ ఉన్నది, మనకు ఆ బేస్ నుంచి మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూపించాలి, దాని మీద ఇంకా ఇన్నోవేషన్ చేయాలి. అంటే ఆవిష్కరణ చేయవలసిందిగా టీచర్స్కి మరియు పేరెంట్స్ కూడా అనేక కోసమే ప్రయత్నం చేస్తున్నటువంటి టీఎస్ఐసి వారికి పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అంటే ఫార్మర్స్ కూడా వాళ్ళు చేస్తారు. అంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఆ రకంగా పిల్లలను ఎంకరేజ్ చేయడం అనేటువంటి చాలా కట్టలేదు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ నూతనంగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ రాజును మిప్మా అధికారులు సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిప్మా టీఎం సుదేశ్రీ, టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు నీలిమ, సిసిలు రాజలింగం, సంతోష్, ఆర్పీలు అరుణ, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలిగొడ ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే చాలా సిగ్గనిపిస్తుంది. ఎందుకంటే విద్య ఇప్పుడు ఎక్కడైనా సరే విద్య అనేది చాలా ముఖ్యము. విద్యారంగము ఒక ప్రభుత్వము కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి పథంలో నడాలంటే ఎప్పుడైనా విద్యార్థులే ముఖ్యం. ఎందుకంటే విద్యార్థులు ఎంత బాగా చదువుకుంటే అంత బాగా దేశము కానీ ఆ రాష్ట్రం కానీ ప్రగతి పథంలో నడుస్తుంది. కానీ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ని చూస్తే సిగ్గుచేటు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక విద్యాశాఖ మంత్రి లేకుండానే వాళ్ళు విద్యారంగానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది సిగ్గుచేటు. విద్యాశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేకుండానే బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇది ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 15% విద్యారంగానికి 15% కల్పిస్తామని చెప్పి ఈరోజు 7.8% మాత్రమే విద్యారంగానికి బడ్జెట్ సమకూర్చింది. ఆ రోజు వాళ్ళు 15% ఇస్తామన్న బడ్జెట్ ఇప్పుడు 7.8 సగంకి దిగిపోయింది. ఇప్పుడు 7.8 అయింది. మళ్ళీ ఇంకో బడ్జెట్ సమావేశంలో 7.8 నుండి 3.2 కూడా జారిపోతుందని మేము చాలా బాధిస్తున్నాము. దీనిపై వీళ్ళు తక్షణ చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ విద్యాశాఖ మంత్రిని తొందరగా నియమించాలని మా బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా హాస్టల్స్ కానీ స్కూల్లో కానీ చూస్తే మధ్యాహ్న భోజన పథకం కింద కూడా వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ అది ఎంతవరకు సమకూరుస్తారో, అది ఎంతవరకు అవి అన్నిటికి సరిపోతుందో కూడా వీళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మౌలిక వసతులు లేవు. హాస్టల్లో కానీ స్కూళ్ళల్లో కానీ మన ప్రభుత్వ కళాశాలలో కానీ ఎక్కడ కూడా మౌలిక వసతులు లేవు. మరి వీళ్ళు ఇచ్చిన బడ్జెట్తోని ఆ మౌలిక వసతులు ఎంతవరకు చేస్తారో వాళ్ళే ఊహించాలి. దీన్నైనా ఇప్పటికైనా పునరుద్ధరించి అది కాపాడాలని కోరుతున్నాం. ఇందలవాయి మండలం తిరుమనపల్లి గ్రామంలో పేద కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి అందజేశారు. తిరుమనపల్లి గ్రామంలో ఓ పేద ముస్లిం కుటుంబానికి కూతురు పెళ్లి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పేదవారికి అండగా నిలుస్తున్న మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపిని పలువురు అభినందిస్తున్నారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లకు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అదేవిధంగా వారిద్దరికి ప్రజలకు మళ్లీ సేవ చేసే విధంగా ఉండాలని తెలియజేశారు. 2023లో జరిగిన ఎన్నికల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాన్సింగ్, వైస్ ఎంపీపీ తోటరాజన్న, మైనార్టీ మాజీ అధ్యక్షుడు అన్సార్, గ్రామశాఖ అధ్యక్షుడు
అధ్యక్షుడు దువ్వూరి సంతోష్ రెడ్డి, సిరికొండ మాజీ సర్పంచ్ ఏనం రాజారెడ్డి, మహేందర్, చరణ్, పలు గ్రామాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జగనన్న గారి నాయకత్వం, జై తెలంగాణ. వీడెప్పుడు వాడెప్పుడు గోవర్ణకు సాటెప్పుడు, వీడెప్పుడు వాడెప్పుడు గోవర్ణకు. తెలంగాణ ఉద్యమకారుడు, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి, కేసీఆర్ గారి మరియు మా సిరికొండ ముద్దుబిడ్డ రూరల్ ఎమ్మెల్యే గారు, మాజీ ఆర్టీసీ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ణ గారి బర్త్డే జరుపుకోవడం సిరికొండ బీఆర్ఎస్ పార్టీ తరఫున, అలాగే కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున మొన్న ఎలక్షన్లలో కష్టపడ్డ అందరికీ, జెండా మోసిన ప్రతి కార్యకర్తకు, అలాగే ఓటేసిన మమ్మలను ఆదరించిన ప్రతి పౌరుడికి, అక్కకు చెల్లెలందరికీ ఈ తరఫున అందరికీ సిరికొండ మండల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభావందనాలు తెలుపుతూ, వాళ్ళ ఆయురారోగ్యాలు ఇంకా మునుముందు వాళ్ళు మనకు సేవ చేసే కార్యక్రమాలలో వాళ్ళకు దేవుడు సహకరించాలని, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని కేసీఆర్ గారికి మరియు గోన గారికి ఈ సిరికొండ మండల్ బీఆర్ఎస్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై గోన. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో గల నలంద హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు తమ పాఠశాల స్థాయి విద్యను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వీడ్కోలు సమావేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆట పాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులందరూ అలరించారు. 10వ తరగతి విద్యార్థులందరూ పాఠశాలను వదిలి వెళ్తున్నామని, గడిచిపోయిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. విద్యార్థులు వారి వారి జ్ఞాపకాలను, వారి యొక్క స్మృతులను అందరి ముందు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నలంద పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి జీవితంలో వీడ్కోలు సమావేశం అనేది ఒక తీపి జ్ఞాపకమని, ఇది ఒక మర్చిపోలేని రోజు అని తెలుపుతూ, ప్రతి విద్యార్థి రాబోయే రోజుల్లో ఉన్నత చదువులు చదివి ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరుకుని మీరు అనుకున్న లక్ష్యాలను అధిగమించి మీ తల్లిదండ్రులకు, అదే విధంగా పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తేవాలని సూచించారు. పరీక్షలు రాయబోతున్న 10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల యాజమాన్యం, ప్రసాద్ సాగర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని వీడ్కోలు సమావేశ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆర్మూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ మాట్లాడుతూ చావనూరులో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నిన్ను నూరేళ్లు బతికి ఉండాలని, తెలంగాణ తేవడంతోనే కాకుండా 10 ఏళ్లు తెలంగాణ అన్ని రంగాలు అగ్రగామిగా ఉంచి యావత్తు భారతదేశం తెలంగాణ వైపు చూసే విధంగా అభివృద్ధి పనులు చేపట్టిన కేసీఆర్ కి యావత్ తెలంగాణ ఎప్పుడు రుణపడి ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీర శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ओम पिंगलाक्षाय नमः वर्तिमणिकपूताय नमः कविकुतमार्ताण्डमण्डलाय नमः ओम विजितेन्द्रियाय नमः ओम रामसुग्रीवसंगात्रे नमः मैरावनवर्धनाय नमः ओम स्वादिभाय नमः ओम वागधीशाय नमः ओम नवाकृतिपणिताय नमः ओम चतुर्भावे नमः ओम वीरबन्धवे नमः। ఆర్మూరు పట్టణంలో గల లిల్లీపుడ్ పాఠశాల విద్యార్థులు అబాకస్ లో స్టేట్ లెవెల్లో ఎంపికయ్యారు. లిల్లీపుడ్ పాఠశాల విద్యార్థులు అబాకస్ లో సత్తా చాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో జిల్లా స్థాయిలో అబాకస్ పరీక్షల్లో ఆరాధ్య, హేమంత్, శిరీష్, శ్రీనిత, హరిణి, శ్రేష్ఠ, శబరీష్ జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు. నిజామాబాద్ లో డిఓ దుర్గాప్రసాద్ ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఇందులో హేమంత్, శిరీష్ స్టేట్ లెవెల్లో ఎంపికయ్యారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థి హేమంత్, శిరీష్ స్టేట్ లెవెల్ కు సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపాధ్యాయురాలు సృజన మాట్లాడుతూ విద్యార్థులు 5 నిమిషాలు 50 లెక్కలు ధారాళంగా చేయడం ఎంతో సంతోషంగా ఉందని, తమ విద్యార్థి హేమంత్, శిరీష్ స్టేట్ లెవెల్లో వెళ్లడం చాలా ఆనందంగా ఉందన్నారు. సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఐటీ కూడా చేసుకోవచ్చు, ఐటీ కిందకి పైకి తీసుకోవచ్చు. అది మనం ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు. 100 మీటర్ల వరకు పైపు కెపాసిటీ, మోటార్ కెపాసిటీ టెస్టింగ్ చేస్తాం. అంతానే వేసుకోవచ్చు. సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఫేర్వెల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఫేర్వెల్ పార్టీని 9వ తరగతి విద్యార్థులు, 10వ తరగతి వాళ్లకు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, సెకండరీ వాళ్లకు స్వాగతం పలుకుతూ ఆటపాటలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ వందన మాట్లాడుతూ 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతికి ప్రమోట్ అవుతున్న వాళ్లకు ఘనంగా ఈ ఫేర్వెల్ పార్టీ ఇవ్వడం అనేది విద్యార్థుల్లో ఉత్తేజం నింపుతుందని, అలాగే మొదటి సంవత్సరం విద్యార్థులు 2వ సంవత్సరం విద్యార్థులకు ఆహ్వానిస్తూ ఈ పార్టీ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరు విద్యార్థుల దృష్టిలో ఉత్సాహాన్ని నింపుతుందని, ప్రతి ఒక్కరు కష్టపడి చదివి మన సిరికొండ మోడల్ స్కూల్ పేరు, ప్రఖ్యాతలు నిలబెట్టాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గంగా ప్రసాద్, శ్రీనివాస్, కృష్ణ, అనిల్ కుమార్, సైదులు, రవి, సాయి కుమార్, శాంత, రజిత, గెస్ట్ ఫ్యాకల్టీ కలీం శ్రీధర్, రాజేందర్, ప్రియ, కవిత, సరిత, జమున, లలిత, సాగర్ విద్యార్థులు పాల్గొన్నారు. విశ్వం స్కూల్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి పోటీలను నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు. జిల్లా నుంచి 120 పాఠశాలల నుండి పాల్గొన్న 530 మంది విద్యార్థుల్లో ప్రథమ, ద్వితీయ బహుమతుల్లో 48 మంది విద్యార్థులు విజేతలుగా ఎంపికయ్యారు. వీరిలో కాంతి హై స్కూల్ నుండి 13 మంది విద్యార్థులు శ్రీయాన్షి, అన్విక, జ్ఞానిత, యశ్వంత్, వైశ్విక, శశివర్ధన్, రిషిత్, రుద్రాంశ్, స్వాజిద్,
రాజేష్, ప్రభుకిరణ్, దీక్షిత్, లక్ష్మీరాజ్ జయకేతనం ఎగురవేశారని కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి తెలిపారు. ఈ విజయం మరెన్నో ఘన విజయాలకు పునాది కావాలని వీరు మాకు ఎంతో గర్వకారమని తెలిపారు. వీరిలో 6 ఫిబ్రవరి 25న జరిగే స్టేట్ లెవెల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఓ దుర్గాప్రసాద్, స్టేట్ స్పోక్ పర్సన్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ ఎంఏ జయసింహగౌడ్, అర్బన్ ప్రెసిడెంట్ ధర్మరాజ్, స్టేట్ అడ్వైజర్ మోహన్లు హాజరయ్యారు. నిజామాబాద్ డిఓ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పిల్లల్లో మ్యాథమెటిక్స్ అంటే ఎంతో భయం ఉంటుందని, ఈ అబాకస్ నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి, జ్ఞాపక శక్తి పెంపొందించేందుకే కాకుండా మ్యాథమెటిక్స్ అంటే భయం వీడి ఉన్నతంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. జక్రంపల్లి మండలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ల జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మన తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మన గౌరవ నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గార్ల జన్మదిన సందర్భంగా జక్రన్పల్లి మండల కేంద్రంలో అరుణోదయ పాఠశాలలో వికలాంగుల మానసిక విద్యార్థుల స్కూల్లో మరి ఈరోజు కేక్ కట్ చేసి పనులు పంపిణీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి సేవలు ప్రజలు ఇప్పటికీ మరవలేరు. మరి ఈ అతని జన్మదిన సందర్భంగా అతను చేసినటువంటి పనులకు ప్రజలు గుర్తించి ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి ఊరిలో జన్మదినం బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ఈ ప్రజల ఆశీర్వాదంతో ఇంకా రాబోయే కాలంలో మళ్ళీ అధికారం సాధించి ఈ ప్రజలకు తోడు నీడగా ఉంటూ ఆయన ఉన్న అనుభవాన్ని ప్రజలకు మంచి చేయాలని, అతనికి ఆరోగ్యం, ఆయుష్ 100 సంవత్సరాలు ఉంచి ఈ యొక్క తెలంగాణకు అభివృద్ధికి సహకరించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మళ్ళొకసారి జక్రంపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున వాళ్ళిద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. నందిపేట్, డొంకేశ్వర్ మండలాలకు సంబంధించిన గ్రామాలలో సర్వీస్ నెంబర్ ని మొబైల్ నెంబర్ కు లింకు చేసుకోవాలని విద్యుత్ శాఖ ఏడీ అశోక్ కోరారు. నందిపేట మండల విద్యుత్ వినోదాలకు తెలియజేయనది అనగా మీ యొక్క సర్వీస్ నంబర్కు, విద్యుత్ సర్వీస్ నంబర్ ఏదైతే ఉందో దానికి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రజాపాలన అప్లికేషన్ నంబరు మరియు మీ ఫోన్ నంబరు జతపరచగలరని తెలియజేస్తుంది. దీనికి సమయం దగ్గర పడుతున్నందున మీరు తొందరగా రేపు, ఎల్లుండి మా యొక్క సిబ్బంది మీకు అందుబాటులో గ్రామ పంచాయతీ దగ్గర కానీ, ఈఆర్ఓ ఆఫీస్లో కానీ, సెక్షన్ ఆఫీస్లో కానీ, ప్రధాన కూడళ్ళ వద్ద కానీ మా స్టాఫ్ అందరూ మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎవరైతే నమోదు చేయించుకోలేరో, ఎవరైతే లింక్ వేయించుకోలేరో వాళ్ళందరూ తొందరగా లింక్ వేయించుకోవాలని నేను కోరుతున్నాను. సమయం చాలా దగ్గర ఉన్నది కాబట్టి, చాలా తక్కువ ఉన్నది కాబట్టి అందరినీ తొందరగా లింక్ చేయించుకోవాలని కోరుతున్నాం. రేపు నందిపేట టౌన్లో కానీ, నందిపేట చుట్టుపక్కల ఉన్న విలేజ్లలో కానీ అందరూ మా స్టాఫ్ అందరూ ప్రతి ఇంటికి వస్తారు. కాబట్టి దయచేసి ఎవరు ఎటు వెళ్ళకుండా డాటా ఇచ్చి పోగలరని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు చాలా సమయం తక్కువ ఉన్నది కాబట్టి మీరు అందరూ తొందరగా డాటా ఇవ్వగలరని కోరుతున్నాం. ఆర్మూరు పట్టణంలో గల జెంటిల్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు విశ్వం ఎడ్యుకేట్ హైదరాబాద్ వారిచే జిల్లా స్థాయి అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ లో ఉత్తమ ప్రతిభను కనబరిచారు. జిల్లా స్థాయి అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ లో ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం గర్వంగా ఉందని పాఠశాల కరెస్పాండెంట్ లయన్ ప్రకాష్ గుజరాతీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందించారు. ముఖ్య అతిథి జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని రిద్ది మరియు విద్యార్థి వర్షితులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాస్మా రాష్ట్ర సలహాదారు జయసింహగౌడ్, విద్యార్థులు రిద్ది, వర్షిత్, ఆయుష్మాన్, ఇరాన్ మహిం, గౌతమ్, ఏమశ్రీ, వర్షిత పవర్ తదితరులు పాల్గొన్నారు. మోహన్ గారు, అర్బన్ ప్రెసిడెంట్ ధర్మరాజు గారు, అలాగే విచ్చేసిన కరెస్పాండెంట్ మిత్రులు మరియు తల్లిదండ్రులు, మరీ ముఖ్యంగా పిల్లలందరికీ దాన్ని మీరు ఇంకా ఎంకరేజ్ చేసి మన పాఠశాలన్నింటిలో మనను ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ చేసుకుని వీళ్ళ యొక్క సర్వీస్ని కూడా మీరు ఎట్లే చేసుకుని వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు మీరు కోఆపరేట్ చేసి వాళ్ళకి ఈ యొక్క ఇంపార్టెన్స్ ప్రోగ్రామ్ అనేది కూడా ఇంకా ఎక్కువ మంది పిల్లలకి అందుబాటులో ఉండేట్టుగా చేయండి. థ్యాంక్ యూ.
కరెస్పాండెంట్స్, తర్వాత ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. నేను 2 మాటలు చెప్తాను, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. వినాయక్ గారు దాదాపుగా ఒక 10-12 ఏళ్ళ నుంచి తెలుసు. ఆయన కమిట్మెంట్ ఏదైతే ఒక పని చేయాలనుకుంటాడో ఒక నిబద్ధతతో చేస్తారు. ఆయనకి తోడు ఇంత పెద్ద టీం జనరేట్ చేశారు. ఇవాళ సక్సెస్ఫుల్గా అబాకస్ని ప్రోగ్రామ్స్ ఇస్తున్నటువంటి సంస్థ విషయం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నందిపేట మండల కేంద్రంలోని నందికేశ్వర ఆలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. స్థానిక నందికేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజ, అర్చన, అభిషేక కార్యక్రమాలు చేసి కేసీఆర్కు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే క్రమంలో మరొకసారి ఆయన సేవలు ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరమని భగవంతుడు ఆయనను చల్లగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 100% ఆ భగవంతుని ఆశీర్వాదంతో, మా నందిపేట కేదారేశ్వరుని ఆశీర్వాదంతో మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర పాలనా పగ్గాల్ని చేపడతారని ఆశిస్తూ ఆయనకంతా మంచి జరగాలని జై తెలంగాణ. వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. తొలి ముఖ్యమంత్రిగా మరి ఎన్నో సేవలు చేసిన మహానుభావుడు, తెలంగాణ పితామహుడు అయినటువంటి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు ఎన్నో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. తను మరి రాష్ట్రంలోనే మరి ముందు కూడా ఎవ్వరు కూడా చేయలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపించాడు. మరి ఇంకెన్నెన్నో బర్త్డేలు చేసుకుంటూ మరి ముందుకు నడవాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము.